ఇంతమంది భక్తులు నా మంత్రి సేవకుడు ఒక్కడే చనిపోయా చనిపోయాడా? చనిపోయింటే శవం ఉంటుంది అక్కడ, నా దగ్గరికి తీసుకోనరా, నేను బ్రతికించుకుంటా. అవులే కాల్ చేశారా? ఆ స్థానంలో మూడు ఉంటుంది, దానైనా తీసుకున్నారా? ఏమిటి తుఫాను? ఆహా, ఆ స్థానంలో గరికి వచ్చి ఉంటుంది కదా, దానైనా తీసుకురావాల్సిందే. ఆ గాడిని పెట్టుకున్నామా చెప్తా. బెదిరిస్తావా? నేనెవరు అనుకున్నావు? నేనెవరు? ఎగురు కాదు, నీవెవరు అడగాల. ఎముడు యమలోకంలో ఉన్నాడు, ఇక్కడ ఎందుకు వస్తాడు యముడు? అవును, అది దేవతలకు రాక్షసులకు సింహరూపం. అది భక్తులు భయపడుతున్నారని కింద నరూపం దాల్చా. రెండవ తరంలో పుట్టిన వాళ్ళని కాబట్టి అంటే నరుడు కాక నారాయణ కాక ఈ రెండవ తరంలో జన్మించావు. ఎవరు? తల్లి ఎవరు, తండ్రి ఎవరు, నీ పేరు, ఊరు, అడ్రస్, డోర్ నెంబర్ మొత్తం చెప్పారు. డోర్ నెంబర్ తెలియదు కదా? అవునా? నా పేరు అడిగావు బాగుంది, నా ఊరు అడిగావు బాగుంది, నేను ఎక్కడ నివసిస్తున్నాను అని అడుగు, అది చెప్తా. అవునా? నీ ఫోన్ నీ ముందు కవర్ వచ్చా లేదా? అవునా? నా పేరు చెప్తా విను. సందేహం లేకుండా నా పేరు నరసింహదేవుడు ఉన్నారా దొరగా? అయినా అవును, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? అవునా? నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు? అవును, నీ నివాసం అన్ని ఎవరు స్వామి? దొరక నీకు అనుమానంగానే ఉంది. అవును, ఇతను చెప్పినా కూడా నీవెవరు అంటే నువ్వు ఎక్కడ జన్మించావు, నీ నామరూపం ఏమి, ఈ రూపాకారంలో భూలోకంలో జన్మించావు అని నీకు సందేహం ఉంది కదా? నేను ఎక్కడ పుట్టేది, నేను ఎక్కడ పెరిగేది, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నేను ఎవరి కోసం భూలోకంలో జన్మించాను, ఏ రాక్షసుని సంహరించాను, ఏ భక్తుని కాపాడాను అని సందేహం ఉండొచ్చు నీకు. ఆ సందేహం చక్కగా వినిపిస్తాను నీకు. విను దొరక